ఫ్రెండ్స్, బ్రహ్మదేవుడు తన కూతురుతోనే ఎందుకు వివాహం చేసుకున్నాడు? దీని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. దీని వెనుకున్న రహస్యం ఏమిటి? ఈ విషయం గురించి చాలామంది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాము. కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఒక వార్త చాలా వైరల్ అయింది. అదేంటంటే బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాడు అని. అయితే ఈరోజు ఆ వీడియో ఆధారంగా బ్రహ్మ సరస్వతి యొక్క కథను వినిపించబోతున్నాము. ఈ వీడియో మొత్తం చూస్తే చాలా వైరల్ అయిన ఆ వార్తలో ఎంత నిజముందో తెలుస్తుంది. బ్రహ్మకి సరస్వతికి మధ్య సంబంధం ఏమిటో కూడా తెలుస్తుంది. ఈ విశ్వాన్ని సృష్టించాలని చర్చ జరిగినప్పుడే బ్రహ్మ సరస్వతి దేవులు ఉన్నారు. ఈ విశ్వాన్ని సృష్టించాలనే ఆలోచన బ్రహ్మది. ఈ విశ్వాన్ని పరిపాలించేవాడిగా విష్ణువు గురించి మనందరికీ కూడా తెలిసిందే. శంకరుడు సృష్టి వినాశనం చేసేవారుగా కొలుస్తాము. ఈ వివరాలు వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా మందిలో కలిగే సందేహాలు ఏంటంటే, మొదటిది, బ్రహ్మ తన కూతురితో ఎందుకు వివాహం చేసుకున్నాడు? రెండోది, సరస్వతి బ్రహ్మను ఎందుకు శపించింది? మూడోది, బ్రహ్మ సరస్వతి మధ్య బంధం ఏమిటి? ఇక నాలుగోది, సరస్వతికి బ్రహ్మ కుమార్తెనా లేక భార్యనా? ఇక ఐదోది, బ్రహ్మను ఎందుకు పూజించరు? ఇక ఆరవది, బ్రహ్మకు ఎన్ని వివాహాలు జరిగాయి? ఈ విషయాలన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అందరికీ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఈ లోకానికి 3 పాదాలనే విషయం తెలుసు. విష్ణువు, మహేశ్వరుడికి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం మీరు గమనించే ఉంటారు. సృష్టికర్త బ్రహ్మకు మాత్రం ఎక్కడా కూడా ఆలయం లేదు. దేశం మొత్తం మీద బ్రహ్మదేవుడికి విగ్రహం పుష్కరలోనే ఉంది. బ్రహ్మకు పూజలు చేయకపోవడానికి కారణం సరస్వతీదేవి అంటారు. వైరల్ అయిన ఒక పోస్ట్లో బ్రహ్మ సరస్వతి వివాహం చేసుకుంటారు, అందుకే బ్రహ్మని ఎవరు కూడా పూజించరని ఈ పోస్ట్లో రాశారు. ఈ విషయం మరింత వివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ సృష్టిని కొనసాగించడానికి జ్ఞానం అవసరమైంది. అందుకని తన మనసుతో మాతా సరస్వతిని రూపొందించాడు. అందుకే సరస్వతికి తల్లి ఎవరూ లేరు. సరస్వతి బ్రహ్మ మనసు నుంచి జన్మించింది కాబట్టి సరస్వతి జ్ఞానదేవిగా కొలుస్తారు. బ్రహ్మ సరస్వతితో పాటు అనేక జీవులను సృష్టించాడు. కొండలు, గుట్టలు, నదులు, నీళ్లు, మైదానాలు, ఇలా భిన్నమైన ప్రకృతిని సృష్టించాడు. ఈ నిర్మాణ సమయంలో సరస్వతి రూపానికి ఆకర్షితుడయ్యాడు. విజ్ఞానంలోనే కాదు, రూపంలో సరస్వతీదేవి సౌందర్య రాశి. బ్రహ్మ సరస్వతి పట్ల మోహం పెంచుకోవడంతో దేవతలందరూ కూడా బ్రహ్మ పట్ల కోపోద్రుతులయ్యారు. అందరూ వారిస్తున్నా విమర్శిస్తున్నా సరస్వతి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. 100 ఏళ్ల పాటు అరణ్యంలోనే నివాసం ఉంటాడు. బ్రహ్మ సరస్వతులు భూమి మీద ఉండడం మొదలుపెట్టినప్పుడు వారికి మనోనాముడనే పుత్రుడు జన్మించాడు. ఆ తర్వాత కాలంలో మనోనాముడు సంతానమే మనుషులుగా జన్మించారు. బ్రహ్మదేవుడు ఈ చర్యతో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడికి పూజలు చేయకూడదని దేవలోకం నిర్ణయించింది. దేవతలందరూ బ్రహ్మ చేసిన పని గురించి చాలా ఆలోచించారు. బ్రహ్మ చేసిన ఈ పనికి శిక్ష విధించాలని నిర్ణయించుకున్నారు. అయితే దేవతల నిర్ణయాలు విని శివుడు చాలా కోపోద్రుతుడవుతాడు. వెంటనే బ్రహ్మ 5వ తలను ముక్కలు చేస్తాడు. ఇక రెండో కథ ప్రాచుర్యంలో ఏముంది అంటే, బ్రహ్మదేవుడికి 5వ తల ఎప్పుడు కూడా చెడు ఆలోచనలతో నిండి ఉండేది. అందుకే శివుడు ఇలాంటి తలని నరికి వేయడమే మంచిదని ఆలోచన చేశాడు. తనను వివాహం చేసుకునేందుకు సరస్వతీదేవి చాలా కోపోద్రుతురాలవుతుంది. ఈ భూమి మీద ఎక్కడా నీకు పూజలు జరగకూడదని శపిస్తుంది. రాజస్థాన్, పుష్కర్, తమిళనాడు మినహా బ్రహ్మదేవుడికి ఎక్కడ కూడా మందిరాలుండవు. బ్రహ్మ, సరస్వతి ఎవ్వరూ కూడా హిందూ మతంలో వీరిద్దరికీ చాలా ప్రాధాన్యత ఉంది. గొప్ప దేవతలుగా వారికి గుర్తింపు ఉంది. ఏవైనా విషయాలు మీరు విని నమ్మే ముందు మీరు వేద పురాణాలు చదవాలి. అన్ని రకాల సవాళ్ళకు వేదాల్లోనే సమాధానాలు ఉన్నాయి. హిందూ ధర్మం వేదాలతో మొదలవుతుంది, ముడిపడి ఉంది కూడా. అలాగే ఇలాంటి దేవతల గురించి అలాంటి వర్ణన ఎక్కడా లేదు. మనకు దేవతల గురించి తెలిసిన సమాచారం అంతా కూడా పురాణాల్లోనే ఉంటుంది. బ్రహ్మ సరస్వతి గురించి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అంతా కూడా సరస్వతి పురాణం నుంచి తీసుకున్నది. అయితే సరస్వతి పురాణానికి సంబంధించి ఈ విషయాలు ఏ హిందూ ధర్మంలో కూడా లేవు. అందుకే ఇవన్నీ కూడా ఎవరో పుట్టించిన పురాణాలు. 4 వేదాలు, 18 పురాణాల గురించి ఉంది. అందులో ఒక పురాణం సరస్వతి పురాణం అని చెప్పారు. కానీ అలాంటి పురాణం ఏమీ లేదు. కొన్ని ఇతర పురాణాలు, ఉపపురాణాలు
పురాణాలుగా చెప్పారు. అయినా సరే ఉపపురాణాల్లో కూడా ఎక్కడ కూడా సరస్వతి పురాణం గురించి ప్రస్తావించలేదు. వృత్స పురాణంలో కూడా సరస్వతి బ్రహ్మ గురించి వారి వివాహం గురించి ఎక్కడ ఎలాంటి సమాచారం లేవు. అందుకే ఇందులో వాస్తవం ఏమిటో మీరే తెలుసుకోవాలి. బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త. ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు మినహా ఈ విశ్వంలో ఇంకెవరూ లేరు. ఇలాంటి సమయంలో ఈ విశ్వాన్ని ముందుకు నడపాలంటే ఒక పురుషుడు లేదా స్త్రీ అవసరం ఉంది. అందుకే బ్రహ్మ తన మనసులో నుంచి ఒక రచన చేయాల్సి ఉంటుంది. అందుకే బ్రహ్మ, సరస్వతి, నారదుడు, మనోజుడు, జాంబవంతుడు, సనాతనుడు తన మనసు నుంచి పుట్టించాడు. భూమిని ముందుకు నడపడానికి వీళ్ళందరినీ భూమి మీదకు పంపాడు. సరస్వతీదేవిని తన దగ్గరే ఉంచుకున్నాడు. తనతో పాటు ఉన్న మహిళ అర్ధాంగి హోదా ఇచ్చాడు. అయితే సరస్వతీదేవి అర్ధాంగిన, బ్రహ్మకు కుమార్తెన అనే అనుమానం మీకు కలుగుతుంది కదా. ఈ ప్రశ్న మీకు రావాల్సిందే. ఈ విశ్వంలో అన్ని సృష్టించింది బ్రహ్మ. అయితే సరస్వతీదేవి కూతురైన, అర్ధాంగైన వారిని సృష్టించింది కూడా బ్రహ్మనే. అది బ్రహ్మతోనే సాధ్యం. ఎవరినైనా వివాహం చేసుకోవాలన్నా కూడా తన మనసుల నుంచి వారిని సృష్టించి తన మనసుకు నచ్చిన వారినే చేసుకోవాలి. అతని మనసు నుంచి సృష్టించింది కాబట్టి అతని కూతురు రూపంలో కూడా ఉంటుంది. విశ్వ సృష్టి జరిగాక బ్రహ్మ అనేక కారణాలతో 5 సార్లు వివాహం చేసుకున్నారు. అందుకే అతనికి 5గురు భార్యలు. అందులో సరస్వతి, సావిత్రి, గాయత్రి, శ్రద్ధ, మేధ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మకు ఎందుకు పూజలు చేయరో తెలుసుకుందాము. ఇప్పటి వరకు కూడా మీ భూమి మీద అనేక ఆలయాలు చూస్తూ ఉంటారు. అనేక హిందూ ఆలయాలు, విష్ణువు, మహేశ్వరుల ఆలయాలు కూడా చూస్తూ ఉంటారు. మరి బ్రహ్మకు ఆలయం ఎక్కడైనా చూసారా? కానీ రాజస్థాన్ పుష్కరిలో బ్రహ్మకు ఒక ఆలయం ఉంది. బ్రహ్మ కూర్చునే కమలం గురించి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. విశ్వ సృష్టి జరిగాక ఒక రాక్షసుడు విస్ఫోటనం సృష్టించాడు. బ్రహ్మతో యుద్ధానికి దిగగానే బ్రహ్మ రాక్షసుని వధించాడు. అతని కమలంలోని 3 రెక్కలు వచ్చి భూమి మీద పడ్డాయి. 3 రెక్కలు పుష్కర్ పేరు గల ప్రాంతంలో పడ్డాయి. ఇవి 3 కొలనులుగా మారాయి. ఈ 3 కొలనులు వ్యవస్థ, మద్యం, కనిష్ట పుష్కరాలంటారు. ఈ 3 కొలనుల కారణంగా అక్కడ ఒక యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ యజ్ఞంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూర్చున్నందుకు వచ్చారు. అయితే ఇక్కడ పూజా కార్యక్రమంలో అర్ధాంగి స్థానంలో ఒకరు కూర్చోవాలి. ఆ సమయంలో బ్రహ్మపత్ని సావిత్రి ఉంది. కానీ ఆమె రావడానికి ఆలస్యం అవుతుంది. దీంతో పూజకి ఆలస్యం అవుతుందని ముహూర్తం దాటక ముందే పూజ చేయాలని నిర్ణయం జరిగింది. దీంతో అదే ముహూర్తంలో బ్రహ్మ వివాహం కూడా చేయాలని నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయానికి నారదుడు సమ్మతి తెలిపితే గాయత్రి అనే దేవతతో బ్రహ్మ వివాహం జరిగింది. అలా పెళ్లితో పాటు పూజ కూడా పూర్తయింది. అప్పుడే సావిత్రి అక్కడికి వచ్చింది. అక్కడ ఆ పరిణామాన్ని చూసి కోపోద్రుతురాలయ్యింది. అలా కోపంతో బ్రహ్మను ఈ భూమి మీద ఎప్పుడు కూడా ఎవరు పూజలు చేయరు అంటూ శపించింది. ఇలా గాయత్రిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు నారదుడు కూడా శాపం పెడుతుంది. నారదుడు జీవితాంతం కూడా బ్రహ్మచర్యగానే ఉండాలని శపిస్తుంది. అందుకే నారదుడు బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. బ్రహ్మ భార్య కోపాన్ని తప్పిస్తాడు. ఈ తరుణంలో రాముడి అవతారంలో ఉన్న సీతాదేవితో వియోగవాదం అనుభవించాల్సి వస్తుంది. తన కోపం తగ్గాక సావిత్రి బ్రహ్మ మీద జాలి చూపిస్తుంది. బ్రహ్మకి ఈ భూమి మీద ఒకే చోట పూజ జరుగుతుంది. అది కూడా పుష్కరి అనే ప్రాంతంలో జరగాలని కోరుకుంటుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చర్యలతో విసిగెత్తి పక్కనే ఉన్న బ్రహ్మగిరి కొండపైకి వెళ్ళిపోతుంది. అక్కడ జీవితాంతం ధ్యానంలోనే ఉండిపోతుంది. ఇప్పటికీ కొండపైన సావిత్రీదేవి కొలువై ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ భూమి మీద బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు, పూజించరు. ఈ వివరాలు విన్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక